ఆ రోజు అతను గౌరవం కోసం వేడుకోవడం ఆపేశాడు. గౌరవం అనేది అడిగేది కాదు. మనం ఎలా జీవిస్తామో, ఎలా నిలబడతామో దానితో వస్తుంది. ఇది అర్జున్ అనే యువకుడి కథ. అతను ఎప్పుడూ గౌరవం కోసం ఇతరుల దగ్గర వేడుకున్నాడు. కాని ఒకరోజు అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అర్జున్ చాలా కష్టపడి పనిచేసేవాడు. దాఫీసులో ఇతరుల పనులు కూడా తానే చేసేవాడు. స్నేహితుల దగ్గర ఖర్చులు తానే భరించేవాడు. దీంట్లో ఎప్పుడూ నిశ్శబ్దంగా అవమానాలు భరించేవాడు. అతను అనుకున్నాడు, ఇలా చేస్తే ఒకరోజు వాళ్ళు నన్ను గౌరవిస్తారు. కాని నిజమేమిటంటే ఎవ్వరూ అతన్ని సీరియస్గా తీసుకోలేదు. ఒకరోజు ఆఫీసులో సహచరులు అతని గురించి మాట్లాడుకుంటూ నవ్వుకున్నారు. అతను గౌరవం కోసం ఎంత ప్రయత్నిస్తున్నాడో చూడు. అందుకే మనం పట్టించుకోవడం లేదు. ఆ మాటలు అర్జున్ గుండెను గాయపరిచాయి. కాని అదే సమయంలో అతనికి ఒక నిజం అర్థమైంది. గౌరవం కోసం వేడుకోవడం కాదు, గౌరవం కోసం నిలబడాలి. ఆ రోజునుంచి అర్జున్ మారిపోయాడు. అవును అని చెప్పే అలవాటు మానేశాడు. తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పడం మొదలుపెట్టాడు. అవమానాన్ని సహించకుండా తన పరిమితులను స్పష్టంగా పెట్టుకున్నాడు. తనలో పెట్టుబడి పెట్టాడు. పుస్తకాలు చదివాడు, కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నాడు. మొదట్లో చాలామంది అతన్ని ఎగతాళి చేశారు. కాని అర్జున్ వెనక్కి తగ్గలేదు. కొద్ది రోజుల్లోనే అతని ధైర్యం, అతని నిశ్శబ్దం, అతని ఆత్మవిశ్వాసం అందరినీ ఆకర్షించింది. అతను గౌరవం కోసం వేడుకోవడం ఆపిన రోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అతని బాస్, అతన్ని ఎప్పుడూ పట్టించుకోని వ్యక్తి, ఒక పెద్ద ప్రాజెక్ట్ బాధ్యత అర్జున్కి అప్పగించాడు. స్నేహితులు, అతన్ని ఎగతాళి చేసినవారు ఇప్పుడు అతని సలహా కోసం ఎదురుచూశారు. ఇంట్లో కూడా అతని మాటకు విలువ పెరిగింది. అర్జున్ గౌరవం కోసం వేడుకోవడం ఆపినప్పుడు అతను ఊహించని స్థాయిలో గౌరవం పొందాడు. అతను గౌరవం కోసం వెంబడించలేదు. గౌరవమే అతని దగ్గరికి వచ్చింది. గౌరవం కోసం వేడుకోవడం ఆపిన రోజు అతను నిజంగా గౌరవం పొందిన రోజు. మనమూ అదే చేయాలి. ముందుగా మనల్ని మనం గౌరవించుకోవాలి. అప్పుడు ప్రపంచం మనల్ని గౌరవిస్తుంది. మరి అనేక కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.